ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. గ్రామ సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల పైన బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక రాగానే మంత్రులందరి సంతకాలు కూడా తీసుకుంది. దీంతో నేడు లేదా రేపు దీనికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి ఒక క్లారిటీ రాగానే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి 26 తేదీన షెడ్యూల్ రిలీజ్ చేసి ఆ తర్వాత ఒక్కరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మనం చూస్తే ఈ రోజు డెడికేషన్ కమిషన్ నివేదికకు ఆమోదం, బీసీ రిజర్వేషన్లపై నేడు రేపు ఉత్తర్వులు, అనంతరం జిల్లాలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు, పంచాయతీ ఎన్నికలకు 26న షెడ్యూల్, ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ. ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసి, సిఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్, క్షేత్రస్థాయి సన్నద్ధతపై జిల్లాల అధికారులతో పూర్తయినటువంటి సమీక్ష, 3 దశల్లో ఎన్నికల నిర్వహణ, డీజీపీ శివధర్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ అలా నివేదిక సమర్పించగానే ఇలా మంత్రులందరికీ పంపి ఆమోదం కోసం సంతకాలు కూడా తీసేసుకుంది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడంతో పాటు అవసరమైతే ఒక్కరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్ కూడా ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. డిసెంబర్ 15 లోపు మొత్తం అన్ని దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఆలోచనలో ఉంది. ఒకవేళ ప్రభుత్వం 2 లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో దశ ఎన్నికకు మధ్య కనీసం 2 రోజుల సమయం ఉండేలా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను పాత పద్ధతి ప్రకారం 50% లోబడి ఉండేలా ఖరారు చేసి ఇవ్వాలని ఇటీవలే జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి మళ్ళీ మంత్రివర్గ ఆమోదం అవసరం. అయితే మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన ఉంది. కానీ అప్పటిదాకా కూడా ఆగకుండా వెంటనే మంత్రులందరికీ ఆ నివేదికను పంపి సంతకాలు సేకరించి ఆమోద ముద్ర తీసుకుంది. సాధ్యమైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశమే దీనికి కారణం. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయల బకాయిలు త్వరగా వచ్చేలా చేసేందుకు ప్రభుత్వం ఇలా వేగంగా అడుగులు వేస్తుందని అంటున్నారు. ఆర్థిక సంఘం కాల పరిమితి మార్చి వరకు ఉన్నా ఇప్పుడు ఎన్నికలు పూర్తయి కొత్త పాలక వర్గాలు కొలువు తీరి కేంద్రానికి పెండింగ్ నిధుల విడుదల కోసం లేఖలు రాసి అవి వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం శనివారంలోని రిజర్వేషన్ల విధి విధానాలపై మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీ చేయనుంది. వాటి ఆధారంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగాలు జిల్లాల జనాభాకు ప్రభుత్వం సూచించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నాయి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఈ ప్రక్రియను 2 రోజుల్లోనే పూర్తి చేసేందుకు సంబంధిత విభాగాలు సమాయత్తమవుతున్నాయి. సర్కారు వేగానికి ధీటుగా ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఓటరు జాబితా సవరణపై దృష్టి పెట్టినటువంటి ఎస్ఈసి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పాటు జిల్లాల వారీగా కలెక్టర్లు, డిపిఓలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జిల్లాల వారీగా ఎన్నికల సంసిద్ధతను ఎస్ఈసి రాణి కుమిదిని ఈ సందర్భంగా సమీక్షించారు. తుది ఓటర్ జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, పోలింగ్ సామాగ్రి, శాంతి భద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, మోడల్ కోడ్ కమిటీ, ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపై సమీక్షించారు. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మొత్తంగా 3 దశల్లో ఎన్నికల నిర్వహణ డీజీపీ చెప్తున్నాడు. సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా సంసిద్ధమైంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మార్చిలోపు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలు ఒకవేళ మార్చిలోపు యొక్క గ్రామ పంచాయతీలు పాలక వర్గాలు లేకపోతే ల్యాప్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తంగా ఇక్కడ పాత పద్ధతిలోనే పాత 50% రిజర్వేషన్లకు లోబడే ఈ యొక్క ఎన్నికలకు పోతుంది. సో 2 సంవత్సరాలు అవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతామని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకదాటిగా చెప్పారు. మరి ఏమైంది? ఇప్పుడు మీకు ఏం గుర్తుకొచ్చినాయి? కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ల అంశం ముడిపెట్టి మీరు ఎన్నికలు పోతున్నారు. 3,000 కోట్ల రూపాయలు లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ముఖ్యమా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇంపార్టెంటా? కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలు ఇంపార్టెంటా మీకు? ఇప్పుడు కాకపోతే మళ్ళీ వస్తాయా బీసీలకు రిజర్వేషన్లు 42%? ఈ రోజు కాకపోతే, ఈ ఎన్నికలు కాకపోతే మళ్ళా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ముంగడికి వస్తుందా? మళ్ళా 5 ఏళ్ల తర్వాత మాట్లాడుకునేది, అంతేనే కదా?
రేపు ఈ యొక్క మీరు అంటారు, మీ మంత్రులు అంటున్నారు పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామని. సర్పంచ్ ఎన్నికల్లో అసలు పార్టీలు ఉంటాయా? సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% టికెట్లు ఎట్లు ఇస్తారు? సో కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ బీసీలను మభ్య పెడుతున్నాయి. ఒక కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీ ఏమైందన్నట్టు మరి అది గంగలు కలిసినట్టే కదా. బీఆర్ఎస్ పార్టీ ఉన్న రిజర్వేషన్లను తగ్గించింది, మరి బీజేపీ పార్టీ ఒక్కరు మాట్లాడతలేరు. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెడితేనే ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయి. 9th షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ బీజేపీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ కొట్లాడతలేదు. ఒక్కసారి కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ఏ రోజు కూడా ఢిల్లీలో మాట్లాడలే, గల్లీలో మాట్లాడలే. బీఆర్ఎస్ వాళ్ళు ఊసేలేదు, కొన్ని బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి తప్పితే ఇవాళ ఏ రాజకీయ పార్టీ బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నటువంటి సందర్భం లేదు. సో మొత్తంగా ఇక్కడ బీసీలు ఇక్కడ మోసపోతున్నారు. బీసీలు రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ నాటకంలో బీసీలు ఇక్కడ అనగదొక్కబడుతున్నారు, మోసపోతున్నారు ఇక్కడ. సో ఈ రోజు కూడా 42% రిజర్వేషన్ రాకపోతే ఇంకెప్పటికి రావు. కర్ణాటకలో ఆ రోజు తమిళనాడులో అప్పుడు జయలలిత గారు ఢిల్లీ మీద పోరాటం చేసి 9th షెడ్యూల్లో పెట్టించారు. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీల పక్షాలను కలుపుకొని పోయి ఢిల్లీలో కొట్లాడితే ఎందుకు బీసీ రిజర్వేషన్లు రావు? వస్తాయి. కాకపోతే ఎవరికి కూడా అంత వాళ్ళు బీసీలను రాజకీయంగా వాడుకోవాలి, ఓట్లుగా మలుచుకోవాలి తప్పితే బీసీలకు నిజంగా రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి లేకపోవడం వలన ఇవాళ ఈ పరిస్థితి.